హలో అండి, అందరికీ నమస్కారం. సాటర్డే స్పెషల్ ఇవాళ మా అందరికీ ఇష్టమైన మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తాను. తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇది. మా అమ్మకు కూడా చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా అడుగుతూనే ఉంటుంది, గుత్తి వంకాయ కర్రీ చెయ్యి, పలావ్ చెయ్యి అని. ఇలా వంకాయలను ఎక్కువ స్టెమ్స్ ఉన్నాయి కట్ చేసేసుకొని మధ్యలో నాలుగు ఘాట్లు పెట్టేసుకొని సాల్ట్ పెట్టి స్టఫింగ్ చేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి, కర్రెక్కకుండా. ఈ లోపల ఆయిల్ వేడెక్కాలి. చిన్న బాండి పెట్టుకొని ఆయిల్ వేసి వంకాయలు ఫ్రై అయ్యేదానికి హీట్ చేసుకొని ఇట్లా మనం స్టఫ్ చేసుకున్న సాల్ట్ స్టఫింగ్ చేసుకున్న వంకాయని ఇలా నూనెలో వేసి వేయించుకోవాలి. మంచిగా జాగ్రత్తగా వేయండి. ఆ వంకాయలన్నీ వేగేంత వరకు మిగిలిన వంకాయలను కూడా కట్ చేసుకోండి. ఈలోపు అట్లా ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో పెడితే ఆ వంకాయలు దూరగా వేగుతాయి లోపల వరకు. మనం ఉప్పు పెట్టాం కదా, సో అది కండ్రెక్కకుండా ముక్క మెత్తగా నీట్గా లోపల వరకే మగ్గుతుంది ఆ నూనెలో. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి పక్కన పెట్టేసేయండి ఒక 2 మినిట్స్. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఎంత చక్కగా మగ్గిపోయినాయో. తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఫస్ట్ వాయ. సెకండ్ వాయలో మిగిలిన మళ్ళీ ఇట్లానే సేమ్ ప్రాసెస్. రిమైనింగ్ వంకాయలు కూడా వేసేసేసి పక్కన పెట్టుకోండి తీసి. లోపల వరకు అంత చక్కగా వేగినాయి చూడండి. మీ అత్తయ్య దగ్గర మీరు నేర్చుకున్న ఫస్ట్ వంట ఏంటో చెప్పండి. ఇది నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్న ఫస్ట్ వంట, గుత్తి వంకాయ కర్రీ. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా నేర్చుకున్నాను అత్తయ్య దగ్గర. కొన్ని చూసి నేర్చుకున్నాను, కొన్ని అత్తయ్య చెప్తుంటే నేర్చుకున్నాను. కరివేపాకు, ఇది కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. ఆయిల్ వేసి అందులో ఆయిల్ మిగులుతుంది కదా, సేమ్ ఆయిల్ కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేసి ఆయిల్లో కరివేపాకు, పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి మంచిగా వేగాలి, లేకపోతే కడుపులో మంట వస్తుంది. అది వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా పొడి కోసుకున్నట్టు కోసి ఒక ఉల్లిపాయ చీలికలు అవి వేగిన తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్లో కలర్లో కానీ లేకపోతే మంచి రోస్ట్ అయిన తర్వాత మనం టమాటాస్ వేసుకుంటే గ్రేవీకి బాగుంటుంది అన్నమాట చక్కగా. ఆ ఉల్లిపాయలు అవి వేగే దాన్ని బట్టే గ్రేవీ టేస్ట్ కానీ కర్రీ టేస్ట్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఉల్లిపాయలు టమాటాలు తొందరగా మగ్గాలంటే కొంచెం పసుపు, ఉప్పు వేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి. కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతాయి, లేకపోతే మాడిపోతాయి. ఎక్కువసేపు పట్టదు, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. అన్నీ రెడీగా పెట్టుకోవటమే ఆలస్యం. నాకంటే ఎప్పుడు ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. మీరు దీనికోసం మధ్యలో గ్రేవీకి ఎండు కొబ్బరి, జీడిపప్పు కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఆ రెండు చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే అల్లము, చిన్నుల్లిపాయ, ఎండు కొబ్బరి, జీడిపప్పు ఈ 4 కలిపి పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. అదొక్కటే మనం వేసే మసాలా, దీంట్లో ఇంకేమీ వేయము. మూత పెట్టేయండి. టమాటా వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతాయి టమాటాలు కూడా నీట్గా. అసలు వేసినట్టు కూడా తెలియదు మనం అవి తర్వాత.
మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసి మగ్గనివ్వండి. తర్వాత చూస్తే అంత చక్కగా మగ్గిపోయింది. మా హస్బెండ్కి ఇబ్బంది అవ్వద్దని చెప్పి నేను అల్లం చిన్నులపాయ పేస్ట్ ముందే ప్రిపేర్ చేసి తనకిచ్చాను. సో అల్లం చిన్నులపాయ పేస్ట్ ఉంటుంది నా దగ్గర ఎప్పుడూ రెడీగా. ఒక స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, ఎండు కొబ్బరి, జీడిపప్పు కలిపిన మిక్స్ గ్రైండ్ చేసిన పేస్ట్ నెక్స్ట్ వేస్తాను చూడండి. ఎక్కువ వేసుకోకూడదు ఎండు కొబ్బరి కూడా, సగం చిప్పే. ఎందుకంటే అది ఎక్కువ అయినా కూడా కర్రీ టేస్ట్ పాడైపోతుంది. ప్లస్ ఓన్లీ కొబ్బరి ఫ్లేవరే ఉంటుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. సగం చిప్ప వేసుకుంటే సరిపోతుంది. అది నల్ల ఎండు కొబ్బరి అయితే అదే చిప్ప బ్యాక్ సైడ్ నల్లగా ఉంటుంది, బ్రౌన్ది కాకుండా. అదైతే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ మసాలా కూరలు ఇవేమీ నాకు బిఫోర్ మ్యారేజ్ ఏం తెలియదండి. అన్నీ అత్తయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాయి. మేమన్నీ జస్ట్ నార్మల్ సింపుల్ స్పైసెస్ తక్కువ ఉండేవి, పప్పు, మామూలు కూరలు ఇవే. ఎందుకంటే హాస్టల్లో ఉండేదాన్ని ఎక్కువ. మ్యాక్సిమం నేను నా డిగ్రీ వరకు హాస్టల్లోనే ఉన్నాను. సో అక్కడ నాకు వంట చిన్నప్పటి నుంచి చేసేదాన్ని, కానీ ఎక్కువ హాస్టల్లో ఉండటం వల్ల అంత మా అమ్మ వాళ్ళు ఇవేమీ వండరు. నేను చదువుకున్న కాలేజ్లో కూడా ఆనియన్ గార్లిక్ లేని రెసిపీసే ఎక్కువ చేస్తారు. అది ట్రస్ట్కి సంబంధించింది, అమ్మవారి గుడికి సంబంధించిన కాలేజ్. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మొత్తం ఫ్రీ ఫుడ్ అంతా మొత్తం ఫ్రీయే. ఓన్లీ ఎగ్జామ్ ఫీజు ఒక్కటి కట్టుకుంటే సరిపోయేది. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవ్వటం వల్ల ఇవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకొక కొత్త రెసిపీస్, కొత్త రకం వంటలు ఇవన్నీ నాకు కొత్తగా అనిపించేవి. ఎందుకంటే అమ్మ వాళ్ళు సపరేట్ డిషెస్ ఉండేవాళ్ళు, ఇవి అత్తయ్య వాళ్ళు సపరేట్ డిషెస్. చాలా డిఫరెన్స్ టేస్ట్ ఉన్నాయి మా అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళ వంటలకి. నేను అలవాటు పడటానికి కూడా నాకు చాలా టైం పట్టింది, కానీ ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది నాకు. అట్లా మగ్గుతుంది 2 minutes. పేస్ట్ వేసిన తర్వాత 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసి కలిపేసి సిమ్లో పెట్టి 2 minutes మగ్గిన తర్వాత తీసి చూస్తే ఇట్లా ఉంటుంది. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఆయిల్ మనం కొంచెం వేసినా కానీ మసాలా కర్రీస్కి పైకి మొత్తం తేలి వచ్చేస్తుంది. ఆయిల్ తేలింది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది, కర్రీ వస్తుంది అని అర్థము. ఇప్పుడు 2 glasses, చిన్న టీ గ్లాస్తో 2 glasses వాటర్ యాడ్ చేసుకోండి. ఇది నేను 4 మెంబర్స్కి చేసిన గుత్తి వంకాయ కర్రీ, అంటే హాఫ్ కేజీ వంకాయలకి. ఇప్పుడు మనం ఫస్ట్లో వేయించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి చక్కగా కలపండి. ఒకసారి పైనుంచి కింద దాకా మొత్తం మిక్స్ చేయండి. పక్క నుంచి కలపండి, వంకాయలు చిదిమ అవ్వకుండా. లేదంటే
మగ్గిపోయి ఉంటాయి కదా, ఇట్లా అనగానే అట్లా చిజరైపోతాయి వంకాయలు. చూసి పక్క నుంచి జస్ట్ అట్లా అట్లా అనేసేసి మూత పెట్టేసేయండి. అట్లా సిమ్లో 5 మినిట్స్ పెట్టి వదిలేయండి, కర్రీ అయిపోతుంది. ఒక్కసారి మధ్యలో ఒక్కసారి ఇట్లా తీసి కలుపుకోండి. 5 మినిట్స్లో చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుందో కర్రీ. కర్రీ అంతా మీడియం ఫ్లేమ్లో, సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే టేస్ట్ అంతా ఉంటుంది. ఈ కర్రీ అనే కాదు, ఏ కర్రీ అయినా సరే అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే టేస్ట్. లాస్ట్కి 5 మినిట్స్ తర్వాత వచ్చి చేస్తే మగ్గిపోయింది, కూర రెడీ. ఒక్కసారి కలిపి స్టవ్ కట్టేయటమే, అయిపోయింది వంకాయ కర్రీ. మీరు ఎలా చేస్తారు వంకాయ కర్రీ? మీకు వంకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తినమన్నా కూడా అమ్మో వంకాయ, కానీ తిని చూస్తేనే కదా వంకాయ టేస్ట్ ఏంటో తెలిసేది.